హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి మన హైదరాబాద్కి దగ్గరలోనే ఉంటుంది. ఈ టెంపుల్ ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉండొచ్చు. ఇదే రావిరాల విలేజ్. ఈ విలేజ్కి కొంచెం దగ్గరలోనే ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనేది ఉంటుంది. ఎటు చూసినా తాడి చెట్లు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ తాటికల్ అనేది ఎక్కువగా దొరుకుతుందంట. ఇక్కడ కొందరు తాటికల్ బాటిల్లో పోసి రోడ్ల పైన పెట్టి కూడా అమ్ముతున్నారు. ఈ టెంపుల్కి వెళ్తున్న దారిలో రావిరాల విలేజ్ నుండి టెంపుల్ వరకు ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు నుండి వచ్చే వాటర్తోనే ఇక్కడ ఉన్న పొలాలన్నిటికీ యూజ్ చేస్తారంట. ఈ చెరువు చూడడానికి అయితే చాలా బాగుంది. ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ పార్కింగ్ ఏరియా అనేది టెంపుల్కి ఎంట్రన్స్లోనే ఉంది. నేను ఈ టెంపుల్కి రావడం ఇది 5th టైం. నేను ఎప్పుడు వచ్చినా ఇంత పార్కింగ్ ఏరియా అనేది ఫిల్ అవ్వడం చూడలే. ఇదే ఫస్ట్ టైం. నాకు ఈ పార్కింగ్ ఏరియాని చూసి అర్థమవుతుంది లోపల ఎంత క్రౌడ్ ఉందనేది. నేను లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. ఈ రూమ్స్ అనేటివి అప్పుడు లేకుండా ఇప్పుడు కొత్తగా కట్టినట్టున్నారు. ఇక్కడ షాప్స్ కూడా కొత్తగా ఓపెన్ చేసినట్టున్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇన్ని షాప్స్ అయితే లేకుండే, ఏదో 1-2 ఉంటుండే. ఇంకా మనకి ఇక్కడ పూజకి సంబంధించిన అన్ని సామాన్లు ఇక్కడే మనం తీసుకోవచ్చు. ఇదే మెయిన్ టెంపుల్. నాకు ఇది వరకు సూర్యగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్, రావిరాల ఎల్లమ్మ టెంపుల్ అంటేనే తెలిసింది. నేమ్ కూడా తెలిసింది. ఇది వరకు ఈ టెంపుల్ని సూరంగుట్ట టెంపుల్ అని కూడా పిలిచేవారంట. టెంపుల్ లోపల క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల నేను చేయలేదు. టెంపుల్ లోపల అమ్మవారి విగ్రహం అయితే ఇలా ఉంటుంది. దర్శనం అయితే కంప్లీట్ అయింది. టెంపుల్ ముందు ఈ చెట్టు ఉంటుంది. చెట్టు కింద అమ్మవారు ఉంటారు. ఈ టెంపుల్ పక్కనే మరొక టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ చాలామంది వ్రతాలు కూడా చేస్తున్నారు.
రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ లోపల లెఫ్ట్ సైడ్ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అండ్ రైట్ సైడ్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ బయట ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. ఈరోజు దర్శనం అయితే బాగా జరిగింది. ఇక రిటర్న్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో వండర్లో కూడా మనం విజిట్ చేయవచ్చు. ఈ టెంపుల్కి వండర్లో కొంచెం దగ్గరలోనే ఉంటుంది. మేము వండర్ల దగ్గరికి అయితే వచ్చాము. ఇది వండర్ల ఎంట్రన్స్. ఆల్మోస్ట్ అందరూ తెలిసి ఉండొచ్చు. ఇక్కడ బయట చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అందులో స్విమ్ షూట్స్, టీ షర్ట్స్, షార్ట్స్ అన్నీ చాలా ఐటమ్స్ ఉన్నాయి.